నీకు ప్రపోజ్ చేద్దామని. ఈ ప్రొజెక్టర్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 4K మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే వీడియో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ ప్రొజెక్టర్ ఇంత క్వాలిటీ వస్తుందని. ఇది మీకు లెజెండ్ ప్రోతో ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది. లెజెండ్ ప్రోతో ఏమాత్రం డౌట్ లేదు. సో ఫైనల్గా నేను కూడా ఒక ప్రొజెక్టర్ అయితే కొన్నాను. చాలా రోజుల నుంచి ప్రొజెక్టర్ కొందాం అనుకుంటున్నాను. కాకపోతే బడ్జెట్ గురించి ఆలోచించి అలాగే కొన్ని ఇష్యూస్ వల్ల నేను ప్రొజెక్టర్ కొన్నది. ఫైనల్గా అయితే ఈ ఐపీఎల్ చూడడానికి అయితే నేను ఒక ప్రొజెక్టర్ అయితే కొన్నాను అనమాట. అసలు ఈ ప్రొజెక్టర్ ఏంటి, దీని కథ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రొజెక్టర్ ఎందుకు కొన్నాను, ఒకవేళ నువ్వు ఇన్ని ప్రొజెక్టర్ రివ్యూ చేసిన ఎక్స్పీరియన్స్ నువ్వు కొంటే ఎటువంటి ప్రొజెక్టర్ ఉంటావు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. బడ్జెట్ ఎంత కూడా చెప్తాను అండ్ ఈ ప్రొజెక్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్స్ కూడా చెప్తాను. వీడియో లాస్ట్ టైం మిస్ కాకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు. కమెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కమెంట్ అయితే పెట్టండి. వీడియో బూస్ట్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవుతుంది. అలాగే ఈ ప్రొజెక్టర్ కూడా నేను తక్కువ కష్టకైతే కొన్నాను ఆఫ్లైన్లో. సో పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరైతే పింగ్ చేయండి. నేను మీకు ఈ ప్రొజెక్టర్ కూడా తక్కువ కష్టకైతే ఇప్పిస్తాను అనమాట. వీడియో మొత్తం చూడండి, చూసాక మాత్రమే ఈ ప్రొజెక్టర్ కొన్నా ట్రై చేయండి అనమాట. ఆఫ్లైన్లో మనకి టాప్ టూ ఏమైనా ప్రొజెక్టర్స్ డీల్ చేస్తున్నాం, తక్కువ కష్టకైతే ఇప్పిస్తాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో నేను కొన్న ఈ ప్రొజెక్టర్ వచ్చి రివీల్ చేస్తున్నాను. టాప్ ట్రో Q10 Max ఆర్ A1 Q10 Max రెండు ఒకటే. ఇది నేను కొన్న ప్రొజెక్టర్ టాప్ టౌన్ నుంచి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ప్రొజెక్ట్ అనమాట. ఒక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ప్రొజెక్టర్ ఎందుకు కొన్నామని మీరు క్వశ్చన్ అయితే వేయచ్చు. సో నేను బేసిక్గా నా రిక్వైర్మెంట్స్ చెప్తాను. నాకు ఇది బడ్జెట్లో కావాలి. సో ఇది నేను అనుకున్న బడ్జెట్లో వస్తుంది. అండ్ ఇప్పుడు ఫేమస్ అయిన ప్రొజెక్టర్ లెజెండ్ ప్రో. సో లెజెండ్ ప్రోతో ఇది పోటీ ఇచ్చే విధంగా దీంట్లో కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట. సరే, నాకు నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం. దీంట్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో మనకు HLG, ఆ తర్వాత వచ్చేసి HDR10 సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత 24,000 లూమిన్స్ లైట్ అయితే దీంట్లో ఇచ్చే లైట్ అయితే ఉందన్నమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఈ లైట్ సోర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీ వస్తుంది, ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. సపోజ్ మీకు చెప్పాలి అంటే ఇంచుమించు లెజెండ్ ప్రోతో కొంచెం మ్యాచ్ చేస్తుంది అనమాట. ఒక 90% వరకు లెజెండ్ ప్రోతో మ్యాచ్ చేస్తుంది. అది నాకు బాగా నచ్చింది. లెజెండ్ ప్రోలో ఇంకొంచెం ఎక్స్ట్రా బ్రైట్నెస్ అయితే ఉంటుంది, కొంచెం దీంట్లో తక్కువ బ్రైట్నెస్. దాంతో కంపారిజన్తో 5 to 10% తక్కువ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, అంతే తేడా. పిక్చర్ క్వాలిటీ ఆల్మోస్ట్ సిమిలర్ కదా, కాకపోతే లెజెండ్ ప్రోకి ఎడ్జ్ అయితే ఉంటుంది. సో ఆ రేంజ్ క్వాలిటీ అయితే దీంట్లో వస్తుంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో పిక్చర్ పరంగా నేను OTTs ఇవన్నీ స్ట్రీమ్ చేయడానికి కూడా ఇది మీకు ట్రూ 4K సపోర్ట్ చేస్తుంది. HDMI అయితే మీరు ఏదైనా 4K, నేనైతే ప్రజెంట్ ఏమైనా ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ వాడుతున్నాను, అది బాగా సపోర్ట్ చేస్తుంది. దీనికి 4K సపోర్ట్ చేస్తుంది. మూవీస్ని అయితే ఈజీగా మూవీస్ కానీ మ్యాచెస్ ఇవన్నీ కూడా నేను 4Kలో స్ట్రీమ్ చేయగలుగుతున్నాను. సో వీటి మీద కొన్ని ఇన్ఫర్మేటివ్ రీల్స్ అయితే మన ఇన్స్టాలో పెట్టాను. ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో ఫాలో అవ్వండి ఇన్స్టాని. అక్కడ మీకు ప్రతిరోజు ఏదో ఒకటి అప్డేట్ ఇస్తూనే ఉంటాయి ప్రొజెక్టర్స్ గురించి. సో అక్కడ కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ కంటెంట్ కూడా అక్కడ మీకైతే ఇవ్వచ్చు అనమాట, ఏదైతే ఫుటేజ్ గురించి. సో ఆ విధంగా నాకు పిక్చర్ క్వాలిటీ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 3GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ వస్తుంది. 3GB ర్యామ్ 64GB ఇంటర్నల్ వస్తుంది. అదే మనకి లెజెండ్ ప్రోలో కూడా 3GB ర్యామ్ 64GB ఇంటర్నల్ వస్తుంది అనమాట. అండ్ రెండు కూడా ఆండ్రాయిడ్, ఇది కూడా ఆండ్రాయిడ్ 12తో వస్తుంది, అది కూడా ఆండ్రాయిడ్ 12తోనే వస్తుంది. రెండు కూడా ఆండ్రాయిడ్ 12తో రావడం మంచి విషయం చెప్పొచ్చు. ర్యామ్ అండ్ ROM కాన్ఫిగరేషన్ కూడా సేమ్, ప్రాసెసర్ కూడా ఇంచుమించు మీకు లిటిల్ బిట్ సేమ్ ఉంటాయి. కానీ కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే లెజెండ్ ప్రోలో అయితే ఉంటుంది అనమాట, అది వేరే విషయం. ఆ తర్వాత ఆండ్రాయిడ్ 12తో వస్తున్న ఇన్బుల్ట్ యాప్స్ కూడా మనకి ఇన్బుల్ట్ వచ్చి యూట్యూబ్ కూడా, దీంట్లో వచ్చి యూట్యూబ్ కూడా 4K సపోర్ట్ చేస్తుంది. మిగతా యాప్స్ 1080p OTT సపోర్ట్ చేస్తాయి, అది కూడా గుడ్ థింగ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇక దీంట్లో నాకు పోర్ట్స్ గురించి మాట్లాడాలి. బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ ఇచ్చారు కదా, ఈ పోర్ట్స్ వచ్చేసి దీంట్లో మీకు IR బ్లాస్ట్, LAN అండ్ 3.5mm జాక్, AV పోర్టు, ఒక HDMI పోర్ట్ ఉంటే 2 USB పోర్ట్స్ ఉంటాయి, అలాగే ఒక VGA కేబుల్ కూడా వస్తుంది. VGA కేబుల్ కూడా దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. నాకు ఇది బాగా నచ్చిన తర్వాత నీకు ఇచ్చే పవర్ కార్డు వచ్చి యూనివర్సల్ పవర్ కార్డు 150 రూపాయలు పెడితే బయట ఎక్కడైనా దొరుకుద్ది. రిమోట్ కూడా మనకు బయట దొరుకుతుంది. ప్లస్ దీనికి బ్యాక్ సైడ్ బటన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని బటన్స్ దీన్ని ఇక్కడే ఇచ్చారు, దీని నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. రిమోట్ పోయినా కూడా ఈ ప్రొజెక్టర్ అయితే చల్తా అనమాట, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అలాగే ఫ్రంట్ క్యాప్ ఇచ్చారు. సో మన క్యాప్ ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు, ఫిట్ చేసుకోవచ్చు. డస్ట్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ అయితే ఉంటుందన్నమాట. ఇక బాటంలో సీల్ మౌంట్ ఉంటుంది, వాల్ మౌంట్ ఉంటుంది, అలాగే మనకి ట్రైపాడ్ మౌంట్ ఉంటుంది. అన్ని మౌంట్స్ అయితే ఉంటాయి. బాటం నుంచి కూడా మీరు డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ కూడా డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇంకా నాకు దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది వచ్చేసి దీని యొక్క స్పీకర్ అవుట్పుట్. 10 వాట్ స్పీకర్ దీన్ని క్లైమ్ చేస్తున్నారు. ఇంకా చాలా సౌండ్ ఎక్కువైతే వస్తుంది, లౌడ్ ఉంటుంది, క్రిస్ప్ ఉంటుంది, క్లియర్ ఉంటుంది, పంచీ బాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒక రూమ్, నేను ఇప్పుడు వాడే రూమ్లో నాకు ఈ స్పీకర్తోనే చల్తాను. నేను ఏ సౌండ్ బార్ ఏమీ ఉపయోగించను, ఈ స్పీకర్తో నేను ప్రజెంట్ వర్క్ అయితే కానిస్తున్నాను అనమాట. అంత బాగుంటుంది దీంట్లో. సో ఇది కూడా దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఆటో ఫోకస్ ఉంటుంది, ఆటో కీ స్టోన్ ఉంటుంది, 4 పాయింట్ ట్రపెజాయిడ్ ఉంటుంది, ఆటో స్క్రీన్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు లెజెండ్ ప్రోలో చూసిన ఆప్షన్సే.
అవన్నీ కూడా దీంట్లో కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. అది కూడా నాకు దీంట్లో బాగా నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో హెచ్ఎల్జీ సపోర్టు, హెచ్డిఆర్ సపోర్టు, తర్వాత వచ్చేసి మీకు బ్లూటూత్ 5.2 వస్తుంది, వైఫై 6 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 16:9 కాంట్రాస్ట్ ఉంటుంది, అలాగే 4:3 ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి మీకు 10,000 ట్రూ కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. రిచ్ కలర్స్ అండ్ వైబ్రెంట్ కలర్స్ని కూడా ఇది చూపిస్తుంది అనమాట. అలాగే ఈఏడి ఆప్షన్ ఉంటుంది మీకు 1.4, 2.0 అండ్ ఆటో అన్నీ సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఏదైతే లెజెండ్ ప్రో ఉన్నాయో ఒక 90% ఆప్షన్స్ దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఏది మిస్ కాదు, అన్నీ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే ఇన్స్టాలో రీల్స్ పెట్టినా చూడండి, దీని క్వాలిటీ గురించి మ్యాచ్ చూస్తా, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ప్రతి స్పెక్ దీంట్లో ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఉన్న స్పెక్స్ గురించి మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్గా చేసిన రివ్యూ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి, ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. దీంట్లో ఇన్బుల్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. లెజెండ్ ప్రో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, ఒకటే ఎరా మిస్ అవుతుంది అంతే అనమాట. సో ఇప్పుడు నాకైతే ఈ కారణాలు అనిపించింది. సో లెజెండ్ ప్రో కాకుండా దీని ఎందుకు తీసుకున్నట్టు, లెజెండ్ ప్రో వచ్చేసి 31-32 మధ్యలో ఉంటుంది. ఇది మీకు అమెజాన్లో 24 మధ్యలో వస్తుంది. లెజెండ్ ప్రోకి వచ్చినట్టు దీనికి కూడా డిస్కౌంట్ వస్తుంది. డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటే మంచి డిస్కౌంట్లు ఇప్పిస్తాము. సో అది కూడా ప్రైస్ కూడా ఒక 6,000-7,000 ప్రైస్ గ్యాప్ ఉంది కాబట్టి సో ఇది నా బడ్జెట్లోకి వచ్చింది అనమాట. నా బడ్జెట్లోకి వచ్చింది, సేమ్ స్పెక్స్తో వస్తుంది, ఇంచుమించు మంచి క్వాలిటీ వస్తుంది. అది ఇప్పుడు ఒకటి అడగొచ్చు, అంటే లెజెండ్ ప్రో అంత కాస్ట్ ఎందుకు పెట్టి అమ్ముతున్నారని అడగొచ్చు. లెజెండ్ ప్రో వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది, మనకి ఫుల్లీ సీల్డ్ ఆప్టిక్ ఇంజిన్తో వస్తుంది. అది కొంచెం కాస్ట్లీ అవ్వడం, డస్ట్ అంత ఈజీగా దానికి పట్టదు. ఆ తర్వాత దాంట్లో లైట్ సోర్స్ వచ్చేసి దీనికన్నా కొంచెం బెటర్ ఉంటుంది. సో అందువల్ల లెజెండ్ ప్రో కాస్ట్ ఎక్కువ, కొంచెం హెవీ ఉంటుంది ప్రొజెక్టర్. ఇది మనకి 2.5 to 3 kgs వెయిట్ ఉంటే అది 4.5 kg వెయిట్ ఉంటుంది అనమాట. కాబట్టి లెజెండ్ ప్రో దీనికంటే ఒక 10% బెటర్ ప్రొజెక్టర్. కాకపోతే నేను అంత బడ్జెట్ పెట్టుకోలేను కాబట్టి నేను దీంతో అడ్జస్ట్ అయ్యాను. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో కొనాలంటే మాత్రం లెజెండ్ ప్రోకి కాంపిటీషన్ ఇచ్చే ప్రొజెక్టర్ అయితే ఇది చెప్తాను అనమాట. Q10 Max అంటే ఏ ఈవెంట్లో కానీ టాప్ టాప్లో బాగా సక్సెస్ అయిన మోడల్. కావాలంటే చూడండి, ప్రీవియస్ కూడా కొన్ని వీడియోస్ కూడా హిందీలో కానీ మిగతా ఛానల్స్లో కానీ చాలా సక్సెస్ఫుల్ మోడల్. చాలామంది యూట్యూబర్స్ దగ్గర కూడా ఈ ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడే కాదు, వేరే కంపెనీస్లో కూడా ఉంది. కాకపోతే 27,000 30,000 వరకు తీసుకెళ్ళి అమ్ముతున్నారు. బట్ మీకు అండర్ బడ్జెట్లో తీసుకొచ్చాను అనమాట వీళ్ళు. ఈ రీజన్స్ అన్నిటికీ నాకైతే ఈ టాప్ టాప్ Q10 Max కొనడానికి అయితే రీజన్ అనిపించింది. ఇది నేను కూడా సో మీకు ఏ ప్రైస్కి వస్తుందో నాకు కూడా ఇంచుమించు అదే ప్రైస్కి అయితే వచ్చింది. ఒక అటు ఇటుగా వచ్చింది, అది వేరే విషయం, ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. కాకపోతే నేను కూడా కొనడానికి రీజన్ అయితే ఇదే అనమాట. ఈ ప్రొజెక్టర్లో మనకు అన్నీ ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో 3GB ర్యామ్ ఉంది, 64GB ఇంటర్నల్ ఉంది, ఈఏడి ఆప్షన్ ఉంది, మనకి 4K సపోర్ట్ చేస్తుంది, మనకి ఆండ్రాయిడ్ టీవీ స్టిక్, నేను ఏమైనా టీవీ స్టిక్ పెడితే మంచి క్వాలిటీ వస్తుంది, హ్యాపీగా మూవీస్ చూసుకోవచ్చు, మ్యాచెస్ చూసుకోవచ్చు, అవుట్డోర్లోకి వెళ్ళి వాడుకోవచ్చు, లేదా గట్టిగా మాట్లాడితే రెంట్కి కూడా ఇవ్వచ్చు అనమాట. అది కూడా నాకు ఒక ఆలోచన ఉంది. ఈ మధ్య ప్రొజెక్టర్స్ రెంట్కి అడుగుతున్నారు, రెంట్కి ఇచ్చినా కూడా రోజుకి 1,500 రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. అటువంటి ప్రొజెక్టర్ కాబట్టి ఇది నేను తీసుకున్నాను. సో అర్థమైంది ఈ ప్రొజెక్టర్ ఎందుకు కొన్నానో, నేను ఈ ప్రొజెక్టర్ కొనడానికి రీజను. సో ఇన్ కేస్ ఇది ప్రమోషన్లకు కాకుండా సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను మీకు షేర్ చేసుకున్నాను. సో ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.